శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మే 15వ తారీఖు గురువారం. ఈరోజు తిది తదియ తెల్లవారుజామున 4 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 16వ తారీఖు. తదనంతరం చవితి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం మూల. ఇక ఈరోజు వృషభ సంక్రాంతిగా, అంటే సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేది అయితే జరుగుతుంది. ఇదే రోజు నుంచి, అంటే ఇంతకుముందు రోజు రాత్రి గురుడు రాత్రి 10 గంటల 56 నిమిషాల నుంచి మిథున రాశిలోకి ప్రవేశించాడు. కనుక మిథున రాశిలో గురు ప్రవేశం ఎప్పుడు జరిగినా కూడా మనకి వివిధ నదుల యొక్క పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ రకంగా ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. కనుక ఇక్కడి నుంచి 12 రోజుల పాటు మనం ఏదైనా సరే జపము, దానము, తపము, స్నానము ఇలాంటి విషయాల్లో ఏదైనా సరే మనం భక్తి శ్రద్ధలతో ఆచరించినట్టయితే కనుక పుణ్య ఫలితాలు రావడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలు దాటిన తర్వాత నుంచి క్రమంగా మీరు అనుకున్న పనుల్లో ముందుకు రావడానికైతే ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే వాయిదా పడుతూ వస్తున్న వ్యవహారాలు ఉన్నాయో వాటిలో ఎంతో కొంత పురోభివృద్ధిలోకి రాగలుగుతారు. అయితే ఎప్పట్లాగానే చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా సరే ఎముకలు, నరాలు, ముఖ్యంగా నరాలకు సంబంధించినవి చీటికి మాటికి ఏదైనా సరే ఈ వస్తువులు జారవిడ్చుకోవటం, తర్వాత మిమ్మల్ని మీరు తిట్టుకోవటం, ఈ రకమైన పరిస్థితులు అయితే కనిపించవచ్చు. కానీ మొత్తానికైతే ఆశావాహకంగా, సంతృప్తికరంగానే కొంత ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. భరణి నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలు దాటిన తర్వాత మరింత మంచి ఫలితాలు ఉంటాయి. మిగతా వారికి ఆలోపు బాగుంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అంచెలంచెలుగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఎంతో కొంత ఆందోళన అయితే నెలకొంటుంది. తర్వాత సంతాన విషయాల్లో కూడా ఏదైనా సరే చిన్న ఇబ్బందులు అయితే తలెత్తచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సాధ్యమైనంత వరకు కూడా మధ్యాహ్నం లోపే పూర్తి చేసుకోవడం అనేది మంచిది. ఆ తర్వాత నుంచి రాబోయే మరొక 2 రోజులు ఎంతో కొంత ఏదో రకమైన వ్యాకులత అనేది అయితే ఉంటుంది. బంధుమిత్రాదులతో గడపగలుగుతారు. బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తిగా మనకి వెంటనే వచ్చే ఫలితాలు తక్కువ ఉంటాయి. అమ్మగారు లేదా నాన్నగారి వైపు ఉండే పెద్దవారు వారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు అయితే కనుక మీకు ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల్లోపు, మిగతా 2 నక్షత్రాల వారికి ఆ తర్వాత నుంచి ఎక్కువగా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఎంతో కొంత ఆ సమస్యల నుంచి బయటపడటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానపరంగా ఎంతో కొంత అభివృద్ధి అయితే ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ కొంత అనారోగ్యాలు అయితే ఉంటాయి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇంకా ఈరోజు తారాబలం అయితే కనుక ఏదైతే ఆరుద్ర నక్షత్రం ఉంటుందో ఆరుద్ర నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలలోపు బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాలకి ఆ తర్వాత నుంచి బాగుంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా కొంత ఆందోళన అనేది, ఆకస్మికంగా ఏవైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కానీ, తోడబుట్టిన వాళ్ళతో స్వల్పంగా విరోధాలు కానీ, విభేదాలు కానీ చోటు చేసుకోవచ్చు. అయితే రోజు గడుస్తున్న కొద్దీ క్రమంగా మీరు అనుకున్న లక్ష్యాలకు చేరుకోవటం అనేది అయితే జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంచుకోగలుగుతారు. దూర ప్రయాణాల్లో ఎంతో కొంత లాభాన్ని అయితే చూడగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు గ్రహస్థితి
జ్యేష్ఠ ఆశ్లేష నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలు దాటిన తర్వాత మిగతా 2 నక్షత్రాల వారికి ఆలోపు ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు అనేది ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ పెద్దగా యోగించవు. సంతాన విషయంలో పదే 10 రకాల ఆలోచనలకి గురవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఏదైనా ఒక ముఖ్యమైన విషయంలో ఒక కీలకమైన వ్యక్తి యొక్క మాటలు నమ్మి ఎంతో కొంత నష్టపోవడానికి ఉంటుంది. కనుక స్నేహితులైనా బంధువులైనా సరే వారు ఇచ్చే సలహాల విషయంలో కొంత జాగ్రత్త తత్తరపాటు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఏదైతే పుబ్బ నక్షత్రం ఉందో ఆ పుబ్బ నక్షత్రం వారికి తర్వాత మరి మఖ నక్షత్రం వారికి మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల లోపు బాగుంటుంది. మిగతా ఉత్తర నక్షత్రానికి ఆ తర్వాత బాగుంటుంది. కన్యా రాశి వారు అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో మానసిక ఆందోళనలు పెరగటం, ఎవరో ఒకరి పరంగా ఏదో రకమైన చికాకులు ఏర్పడుతూ ఉంటాం. ఒకరికి బాగుంది అనుకునే టైంకి మళ్ళీ ఇంకొకరికి ఏదో రకమైన ఇబ్బంది ఎదురవటం, ఈ రకంగా అప్రశాంతమైన వాతావరణంతో ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మీ పక్షాన తేలవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి ఇంకా ఎంతో కొంత వాయిదా పడే విధానం అయితే ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి ఉత్తర నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలు దాటిన తర్వాత మిగతా 2 నక్షత్రాల వారికి ఆలోపు ఎక్కువగా బాగుంటుంది. తులారాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొత్త పెట్టుబడులకి అనువైన కాలం అయితే కాదు. సాధ్యమైనంత వరకు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం అనేది అవసరం. తర్వాత ఏదైతే మరి నడుముకు సంబంధించినవి కానీ, పళ్ళకు సంబంధించినవి కానీ, దంతాలకు సంబంధించినవి కానీ కొంత ఇబ్బందులు ఎదురవటం అనేది, తర్వాత గతం తాలూకు ఏవైతే మరి మనం ఎదుర్కొన్న గాయాలు ఉన్నాయో ఆ గాయాల తాలూకా బాధ ఇప్పటికీ కూడా ఎంతో కొంత మీతో పాటు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కొత్త ప్రయోగాలకైతే ఈరోజు పెద్ద క్షేమకరంగా ఉండదు. వివాహం కావాల్సిన వారికి కూడా పెద్దగా పురోగతి ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి ఏదైతే జ్యేష్ఠ నక్షత్రం ఉందో ఆ జ్యేష్ఠ నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల తర్వాత బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాల వారికి ఆలోపు బాగుంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా వ్యయానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. ఆకస్మికంగా ఏవైనా సరే దూర ప్రయాణాలు అవసరం కావచ్చు. ఆర్థిక విషయాలు ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఖర్చుకు మించి మరి ఏదైనప్పటికీ కూడా రాబడికి మించి ఖర్చులు పెరగటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోకుండా ఒకసారి చికాకులు ఏర్పడే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. అయితే మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల నుంచి క్రమంగా మీ యొక్క గోచారం మెరుగుపడుతుంది. ఈరోజు మరి గ్రహ బలం బాగుండే వారిలో పూర్వాషాఢ మరి మూలా నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల లోపు బాగుంటుంది. తర్వాత ఏదైతే ఉత్తరాషాఢ ఉందో వారికి 2 గంటల 7 నిమిషాల తర్వాత బాగుంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ ఖర్చులకు దారితీయటం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్త అవసరం. అందులో ముందు ఏదైతే ఆర్థిక స్థానంలోకి రాహు ప్రవేశించడం అనేది కూడా జరుగుతుంది మే 18 నుంచి. కనుక అక్కడి నుంచి మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కనుక దానికి ముందుగానే మనం ఎంతో కొంత మేలుకోవటం అనేది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ పెట్టుబెడుతున్నాం, ఎక్కడ వాటిని మనం ఉపయోగిస్తాం అనే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక ఒకసారి ఏదైనా సరే ఆర్థిక నేరాల్లో ఇబ్బందులు పడడానికి కూడా ఉంది. కనుక ఆర్థిక అంశాల పట్ల ఇప్పటి నుంచే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. మిగతా విషయాల్లో ఎంతో కొంత పురోగతిని సాధించడం అనేది అయితే ఉంటుంది. దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది అవసరం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలు దాటిన తర్వాత బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాల వారికి ఆలోపు బాగుంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కానీ
ఇతరత్ర మీరు చేసే కార్యక్రమాల్లో కానీ చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ జయించి ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మానసికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఏదైతే మనకి కావాల్సిన పనులు ఉన్నాయో మనం నిన్నటి రోజునే చెప్పడం అనేది ఏదైతే ఉంది, మరొక 2-3 రోజులు కొంత మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే కొన్ని పనులు పెట్టుకున్నారో వాటి యొక్క భారం దింపుకోవడానికి కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక ఎంతో కొంత పురోభివృద్ధిని సాధించడం అనేది తథ్యం. కనుక ఒక ప్రణాళికాబద్ధకంగా బద్ధకాన్ని వదిలేసి, ముఖ్యంగా ఏలినాటి శని ఉంది కాబట్టి ఎంతో కొంత బద్ధకం, వాయిదాలు వేసే తత్వం అనేది అయితే ఉంటుంది. వాటిని జయించి ముందుకు వచ్చినట్టయితే కనుక మీరు తప్పకుండా విజయం పొందే మార్గం సుగమం అవుతుంది. కనుక ఆ రకంగా ఆలోచించండి. అలాగే ఏదైనప్పటికీ కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మెరుగైన ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది. ఇక శతభిష నక్షత్రం వారికి అయితే మరి మధ్యాహ్నం 2:07 బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాల వారికి ఆ తర్వాత కాలం బాగుంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న చికాకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని ముందుకు రావడానికి ఆశాజనకమైన వాతావరణం అయితే తోడ్పడుతుంది. ఇక బంధుమిత్రాలతో ఉల్లాసంగా గడుపుతారు. నాన్నగారి వైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెత్తచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవులు, కళాకారులు వారి అనుక్షోణ రంగాల్లో రాణించగలుగుతారు. అయితే క్రీడాకారులు మాత్రం అవసరమైన సమయంలో తగినంత ప్రతిభని వ్యక్తీకరించలేక ఇబ్బంది పడతారు. మొత్తం మీదైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 2:07 దాటిన తర్వాత బాగుంటాయి. మిగతా 2 నక్షత్రాల వారికి ఆ లోపు బాగుంటాయి.